రజనీ గారు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ రోజున మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రధానంగా కసిరెడ్డి పేరు కానివ్వండి, లేకపోతే మొన్న ఈ మధ్య ల్యాండ్ సంబంధించి అరెస్ట్ అయిన కొంతమంది పేర్లు కానివ్వండి, చివరికి ఎవరిని ఏ విధంగా అరెస్ట్ చేసినా కూడా కోణాలన్నీ ఆ చివరి వెళ్ళు వైపు తాడేపల్లి వైపు చూపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంకా నేను నెక్స్ట్ నేనే వచ్చిన తర్వాత అందరినీ నిలబెడతాను వరుసలో అని చెప్పి ఆయన మాట్లాడుతున్న ప్రగల్భాలు ఎలా చూడాలి ఏంటి? సరే, ఆయన ముందుగానే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఎక్కడికి పారిపోను, నేను తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటాను, రండి అరెస్ట్ చేసుకోండి అన్నాడు. అంతేగాని నాకు కేసుకి సంబంధం లేదని అనలా. నాకు కేసుకి సంబంధం లేదని అనలా. నన్నెందుకు అరెస్ట్ చేస్తారని అడగల. ఎక్కడ సిగ్నేచర్ నాది లేదు కదా అన్నాడు. అంటే సిగ్నేచర్ ఉంటే అరెస్ట్ అవుతారని తెలిసి సిగ్నేచర్ కూడా లేకుండా మార్ఫింగ్లు చేసినారా అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఓపులాపురం మైన్స్లో రాజశేఖర రెడ్డి సిగ్నేచర్ కూడా లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే పాపం ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు, ఇలా ఎంతోమంది అరెస్ట్ అయిపోయిన దాఖలాలు మనం చూసినాం. గాలి జనార్దన్ రెడ్డి గారు అయితే, నేను సత్ప్రవర్తన పొందినాను, సంఘ సేవలు చేస్తున్నాను, సేవా దృక్పథంలో ఉన్నవారు శిక్ష తగ్గించండి అంటూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చినారు. అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదండి. ఆయనకి ఈడీ గురించి తెలుసండి. ఈడీ గురించి ఆయనకి ఎంత బాగా తెలుసంటే, గతంలో ఒక మంచి 5 స్టార్ హోటల్లో సరదాగా ఒక కప్పు కాఫీ టీ తాగుతున్న టైంలో యువర్ అండర్ అరెస్ట్ అని ఎత్తికెళ్ళిన వాళ్ళు ఈడీ వాళ్ళు. ఆయనకి తెలుసు, అనుభవాలు బాగా ఉన్నాయి. ఎప్పుడైతే సిట్ దర్యాప్తులో నెక్స్ట్ ఎంటర్ అయిపోయేది ఈడీ, జీవితంలో నాకు ఎవరైనా మొగుడుంటే వాడు ఈడీ అని ఫిక్స్ అయిపోయినారు. సో అలాంటి ఈడీ ఈరోజు ఎంటర్ అవబోతుందన్న విషయం తెలుసుకొని ఇవాళేనండి, అంటే నిన్నటి రోజు నుంచి సిట్ దర్యాప్తుదారులతో కూర్చున్నటువంటి భేటీ అయినటువంటి ఈడీ. సో ఈడీ టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఈడీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక ఎలా ఉంటుందంటేనండి, దస్తగిరికి ఈడీ ఎప్పుడు ఎంటర్ అయిందంటే, ₹1 కోటి సుపారీ ఇచ్చినప్పుడు దస్తగిరి కొంత డబ్బు ఖర్చు పెట్టుకోగా కొంత డబ్బు ఎప్పుడైతే బ్యాంకులో దొరికిందో అప్పుడు ఈడీ ఎంటర్ అయిపోయింది. అంటే డబ్బులు వచ్చాక ఈడీ ఎంటర్ అవ్వదండి, ఈడీ ఎంటర్ అయ్యాక డబ్బులు తెప్పించింది. ఇది గుర్తుపెట్టుకోండి, నోట్ దిస్ పాయింట్ అని. ఈడీ ఎంటర్ అవ్వకముందు డబ్బులే ఉండవు, ఈడీ ఎంటర్ అయ్యాక ఎక్కడెక్కడ మూటలు ఎటువైపు దారి మళ్ళిచ్చావు, దేశ విదేశాలకు దాటిన డబ్బులు ఇవన్నీ ఈడీ వెలికి తెచ్చింది. ఈడీ దాంట్లో ఎక్స్పర్ట్. ఈడీ గురించి గౌరవ జగన్ రెడ్డి గారికి బాగా తెలుసు. అయితే A1గా ఉండేటటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో వారి తండ్రి గారు చెప్తున్నారు, నేను వృద్ధుడిని, నేను కోర్టుకి రాలేను, నా స్టేట్మెంట్ ఇక్కడే తీసుకోండి. అయినా సరే జగన్ గారు చెప్పినట్టు నా కొడుకు చేసినాడే కానీ నా కొడుకు ఏం సంబంధం? జే బ్రాండ్స్ అంటే రాజశేఖర రెడ్డి గారి పేరా? లేదే. కసిరెడ్డి పేరా? కాదే. జే బ్రాండ్స్ అంటే అధినేత జగనే కదా. అటు నుంచి డబ్బులు ఎడిపోయినాయండి, భారతీయ సిమెంట్ కదా. అంటే వారి భార్యాభర్తలకు సంబంధం ఉండి నా కొడుకుని ఇబ్బంది పెట్టడం ఏంటి, నన్ను స్టేట్మెంట్ల కోసం కోర్టు చుట్టూ తిప్పడం ఏంటి అంటూ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తండ్రి కోర్టును ఆశ్రయించినారండి. అదే మాదిరిగా కృష్ణమోహన్ రెడ్డి గారు, ఈ కృష్ణమోహన్ రెడ్డి అన్న లేకపోతే ధనుంజయ రెడ్డి అన్న వారికి ఏం సంబంధం, పాపం పుణ్యం అని మాట్లాడుతున్న గౌరవ్ జగన్ రెడ్డి గారు అబూ సలాం కేసులో ఇంత దారుణం అంటే, మోనికా బేడీకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన దాఖలాలు. అప్పుడు పాపం ఆయన సాధారణ ఎంఆర్ఓని, ఇంకా ఆర్డీఓ కూడా అవ్వలే. ఎంఆర్ఓగా ఉన్నప్పుడే ఇంత ఎక్స్పర్ట్ దొంగతనాల్లో లేకపోతే ఇంత ఎక్స్పర్ట్ కార్యక్రమాలు అంటే మీరు గుర్తుపెట్టుకోండి. అంటే దేశ విదేశాలలో సంబంధం ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రిమినల్ అబూ సలాంకి, మోనికా బేడీని అక్కడికి పంపించడానికి చేసినటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి డబ్బులు అక్కడికి పంపించడానికి దావూద్ ఇబ్రాహిమో, అబుల్ సలామో, పాపం రామ్ గోపాల్ వర్మ గారు నా వెనకాల ఇంకొకళ్ళు ఉన్నారు, అండర్ వరల్డ్ డాన్ మేహూ అంటారు చూడండి. అట్లా ఆ మాదిరి సర్కిల్ అండి. లేకపోతే జిందాల్ గారు ఎక్కడో ఉంటారు, ఆయన కోసం స్వామి భక్తి చూపించుకోవడానికి కాదంబరి జత్వాన్ గారిని ఎత్తుకురాలా. అంటే విదేశాలతో సంబంధం ఉన్నటువంటి పక్క రాష్ట్ర అధినేతలతో కూడా, పక్క రాష్ట్ర వ్యాపారస్తులతో కూడా సంబంధాలు పెట్టుకున్నటువంటి గౌరవ జగన్ రెడ్డి గారు ఈరోజు నీతి పలుకులు బతుకుతుంటే శుద్ధ పూస మాటల్లాగా ఉన్నాయండి. అందులోనూ నెక్స్ట్ ఈడీ ఎంటర్ అవుతుందన్న విషయం తెలుసుకొని అంకుశంలో రామిరెడ్డి తన్నులు తిన్నట్టు తినాల్సి వచ్చే పరిస్థితి కోసం, లేకపోతే అది కూడా ఒక ప్యాటర్న్ ఆఫ్ పబ్లిసిటీ కోసం, అంటే మార్కెట్లు లేకుండా పబ్లిసిటీ లేకుండా జగన్ రెడ్డి గారు బయటికి రారని తెలిసినా కానీ ఈరోజు పబ్లిసిటీ కోసం రావాల్సి వస్తుంది. అంటే ముందు ఆయనకి మార్కెట్లు ఉండాలి, మార్కెట్లు లేదే బయటికి రారు, పరదాలు ఉండాలి, పరదాలు లేదే మహారాణి జగన్ రాణి గారు బయటికి రారు. కానీ ఇప్పుడు అంకుశంలో రాజశేఖర్ గారి కోసం గౌరవ జగన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి ఏం చేస్తారు అంటే, మామూలుగా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారనుకోండి, ఈడీ వాళ్ళు లోపలికి వెళ్తారు, దర్యాప్తు చేస్తారు, ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఓకే, గతంలో ఒక టీ షాప్లో ఏదో పెద్ద 5 స్టార్ టీ అవుతున్నప్పుడు అరెస్ట్ చేస్తారు, ఓకే, ఎవరన్నా అరెస్ట్. కానీ ఇప్పుడు గౌరవ జగన్ రెడ్డి గారు 4వ తారీఖు నుంచి ఆయనకి ఎంతో ఇష్టమైన జీవో నెంబర్ 1ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. అంటే ప్రతిపక్ష నేతలు ప్రచారంలో ఉండకూడదు, ప్రతిపక్ష నేతలు రోడ్డు మీద తిరగకూడదు,
కానీ మనది మంచి ప్రభుత్వం కదా, మనం పోస్టర్లు అతికిచ్చింది అదే కదా, మనది మంచి ప్రభుత్వం అని. సో వెరీ గుడ్. మంచి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులకి మాట్లాడే స్వేచ్ఛని, రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛని, తప్పుడు సమాచారాన్ని పంపించే స్వేచ్ఛని అన్ని ఇచ్చేసింది. కాబట్టి గౌరవ జగన్ రెడ్డి గారు జీవో నెంబర్కి విరుద్ధంగా ఆయన వచ్చేస్తారు రోడ్డు మీదకి. వచ్చి ఏం చెప్తారు, వెన్నుపోటు యాత్ర అంట. అంటే ఏంటి, విజయసాయి రెడ్డి గారు ఈయనకు పోటు పొడిచినారా, లేకపోతే ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ స్టేట్మెంట్లు ఈడీకి చెప్పేస్తే అప్పుడు వెన్నుపోటు పొడిచినట్ట? అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. కానీ వెన్నుపోటు యాత్ర అంటూ రోడ్డు మీదకి వస్తారట. అక్కడ అందరి సమక్షంలో అరెస్ట్ అవ్వాలి. అదొక ప్యాటర్న్ ఆఫ్ పబ్లిసిటీ. ఎందుకంటే కోడికత్తి కేసులో సానుభూతి వచ్చి ప్రతిపక్ష నాయకులు కూడా ఆయన తొందరగా కోలుకోవాలని ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. అబ్బాయి భలే బకరాలను చేసాం అనుకున్నాడు. మరి గులకరాయి గురి చూసి కొట్టి, ఒక రాయి ఇద్దరిని కొట్టి, ఆ రాయి కనపడకుండా మాయమైపోతే గులకరాయికి ఉండే గురుత్వాకర్షణ శక్తి ఎందుకు కోల్పోయిందో న్యూటన్కి అర్థం కాల. న్యూటన్ కించ బూటాన్ ఇక్కడ ఉన్నాడని పాప న్యూటన్ గారికి తెలియదు కదా. సో ఈ మాదిరిగా జనాల్ని గుర్రెలు చేస్తున్న టైంలో మళ్ళీ చూసారా, నాలాంటి నిజాయితీ పరుని ఎక్కడ సంతకం లేకుండా, ఒక్క రూపాయి దొరకకుండా నన్ను కస్టడీలోకి తీసుకోబోతున్నారన్న విషయం ముందుగానే తెలుసుకున్నాడు. ఈడీ వచ్చేస్తుందని మనకంటే ముందు ఆయనకే బాగా తెలుసు. అందుకే ఇవాళ రోజు చంద్రబాబు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అయిపోయింది, కథం కథం, నీ రాజకీయ సంస్థానం కథం అంటూ కొన్ని వచ్చినాయి, స్టేట్మెంట్లు వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఈడీ ఎంటర్ అయితే నీ అవినీతి కుంభకోణాన్ని, నీ అవినీతి రాజ్యాన్ని కుప్పగూల్చబోతుంది ఈడీ. అది ఆధారాలతో. నువ్వు దాచేసిన మూటలు ఎక్కడో తెస్తారు, వాళ్ళు తెప్పిస్తారు. వాళ్ళకి నీతో ఆటలు వాళ్ళకి ఇదేం కొత్త కాదు కదా, గతంలో నువ్వు ఎక్స్పర్ట్ కదన్నా. 16 నెలలు జైల్లో ఉంది, కేడీ కేసులు కాదు కదా, ఈడీ కేసులే కదా. డబ్బే, గుండెపోటుని గొడ్డల పోటుని గుండెపోటు, ఏంటేంటో చేసేస్తావన్నా. నువ్వు ఈరోజు వెన్నుపోటు కోసం రోడ్డు మీదకు రావడం, నిన్ను అక్కడ అరెస్ట్ చేయడం, ఒక ప్రీ ప్లాన్ స్కెచ్ చేయడం, ఆ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి కెమెరాలు కొనిస్తున్నారంట. అంటే ఆయన్ని లైవ్లో అరెస్ట్ చేయడం వీళ్ళు షూట్ చేయాలి. ఇది కెమెరాతో షూట్ చేస్తే ఓకే, షూట్ చేయండి అని చెప్పే వాళ్ళకి, వాళ్ళు గన్నులు ఎత్తుకొని వచ్చారు, అసలే బాగా కోపాల్లో ఉన్నారు. సో షూట్ చేయండి విత్ కెమెరాతో అని చెప్పండి క్లారిటీగా, లేకపోతే కెమెరామెన్ గాంగతో రాంబాబు వచ్చేగుళ్ళు. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు నడి రోడ్డు మీద అరెస్ట్ అవ్వాలనుకుని ప్లాన్ గీసుకున్న మీ స్కెచ్ పండబోతుంది. మీరు అరెస్ట్ అవ్వడం పక్క, అది ఎక్కడో ప్లేస్ మీరు డిసైడ్ చేసుకోండి. అదే బాలకృష్ణ డైలాగ్, నువ్వు రమ్మన్నా సరే, నన్ను రమ్మన్నా సరే, నీకు ఇష్టమైన ప్లేస్ అయినా సరే, నాకు ఇష్టమైన ప్లేస్ అయినా, నీ అడ్డ అయినా సరే, నా అడ్డ అయినా సరే. ఈ మాటలు మాట్లాడుకునే వారికి నడి రోడ్డు మీద అరెస్ట్ అవ్వాలని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు. కానీ మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేయకండి, జనాల్లో సానుభూతి రాదు. ఎందుకంటే క్వాలిటీ లేని లిక్కర్, కల్తీ అయిన లిక్కర్, మిథైల్ ఆల్కహాలిక్, ఇథైల్ ఆల్కహాలిక్ లాంటివి కలిసి ఒక మనిషి ప్రాణాన్ని హరించగల కెమికల్ దాంట్లో కలిసిందని తెలిసి జంగారెడ్డిగూడెంలో ఒకే రోజు 26 మంది కల్తీ మందు దాగి చనిపోతే సహజ మరణాలని డిక్లేర్ చేసిన నువ్వు ఈరోజు క్వాలిటీ లేని మందు దాగి రాకేష్ మాస్టర్ లాంటి వాడు వీడియో తీసి అదేంటో నేను కుడితొట్లు పడినట్టుంది, ఏంట్రా ఆంధ్ర వాళ్ళు ముందు దాగి ఎట్ట బతుకుతున్నారా అని కొట్టుకుంటే పిచ్చోడు అనుకున్నాం, బూమ్ బూమ్ అని. ఆఖరికి బాంబ్ బ్లాస్ట్ అయింది. ఆ తెలంగాణలో మందు దాగి తిరిగినా బాగుండు, ఇక్కడికి వచ్చి ఈ మందు దాగి పాప 2 రోజుల్లో అనుమానాస్పదంగా ఆయన చనిపోయిన వీడియో కూడా హైలైట్ అయింది తెలుసా. ఆయన హాస్పిటల్ బెడ్ మీద తీసుకెళ్తూ ఆయన అలా తిరుగుతూ, ఇదంతా దేంటి మందు ప్రభావం. లివర్లు డ్యామేజ్ అయ్యి ఆరోగ్యశ్రీ లివర్కి పనిచేయక, కిడ్నీకి ఒక్కదానికే పనిచేస్తుందండి, అది డయాలసిస్కే పాపం, లివర్కి పనిచేయదు. కానీ ప్రతి ఒక్కడికి లివర్ అయిపోయింది. ఏంటా గత 4-5 ప్రభుత్వంలో 4-5 ఏళ్లలో కేవలం లివర్ అయిపోయింది ఏంటంటే క్వాలిటీ లేని మందు వల్ల. ఇవన్నీ ప్రజలు తెలుసుకుంటున్నారు. మందు రేట్లు పెంచు, బూమ్ బూమ్ అన్నాం, స్పెషల్ స్టేటస్ అన్నాం, చాలా పేర్లు పెట్టినాం, ఇవన్నీ తెలుసన్నా. క్వాలిటీ లేని మంది. ఈ ఒంటరి మహిళలు నీ ప్రభుత్వంలో ఎంతమంది పెన్షన్ తీసుకున్నారో చెప్పు. అసలు ఒంటరి మహిళకి ఎందుకు అయ్యారు చెప్పు. తాగుబోతు భర్త తన్ని ఇంట్లోంచి బయటకు ఎందుకు గెట్టేస్తున్నాడో చెప్పు. ఒకటి తాగాల్సినోడు 4 ఎందుకు తాగుతున్నాడో చెప్పు. ఈ 4 తాగినోడు లివర్ డ్యామేజ్ అయ్యి హాస్పిటల్ ఎందుకు పడుతున్నాడు చెప్పు. హాస్పిటల్ పడినోడు చనిపోయి ఆడబిడ్డ ఒంటరి మహిళ అయితే నువ్వు పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో చెప్పు. ఇట్లా కుటుంబంలో తండ్రి లేని కుటుంబమో, భర్త లేని కుటుంబమో, అది అనాథ కుటుంబమే కదా. కౌలు రైతులు ఎంతమంది పురుగుల మందు దాగి చచ్చిపోయారు. అర్రే అప్పుల పాలై పురుగుల మందు తాగారు. ఆనందంతో డబ్బు కొనుక్కొని, డబ్బుతో మందు కొనుక్కొని, ఈ మందుకి పురుగుల మందుకి తేడా లేకుండా తాగి ఒకేసారి చచ్చిపోయారు చూడు 26 మంది. ఆ రోజు మీరేమన్నారు? 60 నుంచి 70 ఏళ్ళు ఇంతమంది ఉన్నారు, ఆ వయసులో పోరా అన్నాడు. అదేందబ్బా, నాన్నగారి వయసు ఎంతో, చిన్నాయన వయసు ఎంతో, పోయారా? మందు తాగితే పోతారా? మా తెలియదరా. సగం మందు తాగేది పెద్దోళ్ళే కదా, వాళ్ళని ఏమీ కంట్రోల్ చేయలేం కదా. అటువంటిది ఆ వయసు వాళ్ళు పోతారు, ఏముంది దాంట్లో ఆశ్చర్యం అని కొట్టి పడేసావు చూడు. ఆ వృద్ధాప్యానికి, ఆ పెద్దవాళ్ళకి వయసుకు నువ్వు ఇచ్చిన విలువ ఇదేనా చూడు. సహజ మరణాలు అన్నావే కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిన ఇథైల్ ఆల్కహాల్కి, మిథైల్ ఆల్కహాల్కి ఎంత కెమికల్ ఉందో నువ్వు పట్టించుకున్నావా? అర్రే మనం కలిపిందేగా, మనం పట్టించుకుంటే మన గుట్టు బయటకు వస్తే పెరుమాళ్ళకి ఎరుక అంటారు చూడు. ఈ మాదిరిగా రాష్ట్రాన్ని అన్యాయంగా
అవినీతి పాలు చేసి అక్రమంగా ఆడబిడ్డల పుస్తల తాళ్లు తెంచి 20 ఏళ్లకి మందు బాబుల్ని తాకట్టు పెట్టావు చూడు. తాగుబోతులు భార్యల మెడలో పుస్తల తాళ్లు పెడితే వాడిని తాగుబోతులు అంటే, తాగుబోతుల్ని 20 ఏళ్ళకి తాకట్టు పెట్టిన గత ప్రభుత్వాన్ని ఇంకేం పిలవాలన్నా? నీ మీద సానుభూతి వచ్చిద్దా? నడి రోడ్డు మీద ఈడ్చుకుపోతున్నా సానుభూతి రాదు. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ గారిని మాస్కులు అడిగిన పాపానికి చొక్కాలు ఇప్పి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి పోలీసులతో ఆటో ఎక్కించావు చూడు. అది లైవ్ లో మాకు చూపించావు చూడు. అలాంటి వ్యక్తులను చూసారు రే పాప అనిపించింది. నువ్వు అవినీతి కుంభకోణంలో ఇల్లు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో పార్టీ నడుపుకోవాలని నీ నాయన అసెంబ్లీలో అడిగితే, నాయన ఈరోజు 1000 కోట్లు అడ్వాన్స్ ట్యాక్సులు కడుతున్న నీకు ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి లాగా ఆ మాదిరి ఎట్ట సంపాదించినావు నాయన? నీ అవినీతి కుంభకోణంలో కుప్పలు వెళ్ళి 16 నెలలు జైలు ఎట్లా ఉన్నావు నాయన? వరి చేనేస్తుంటే డబ్బులు రాట్లా, గంజాయి మొక్కలేస్తే వస్తాయా? అంటే జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? బలవంతంగా సాక్షి పేపర్ చదవాల్సింది, ప్రతి కట్టడానికి గవర్నమెంట్, ప్రతి కట్టడానికి భారతీయ సిమెంట్ వాడాల్సింది. అసలు ఒక లోన్ లేకుండా భారతీయ సిమెంట్ వ్యాపారం వెలసిల్లిందంటే ఎవరి పుణ్యాలు, ఎవరి పాపాలు? సో ఇవన్నీ కూడా ఈడీ ఎంటర్ చేసిద్దని ఇప్పటివరకు మూటలు దొరకలేదన్నాడు. సంతకాలు లేవు కదా, ఎలా అరెస్ట్ చేస్తారన్నాడు. అంటే సంతకాలు లేకుండా దొరికిపోతామని ముందే తెలిసి సంతకాలు కూడా పెట్టలేదన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే తడిగుట్టతో గొంతుకు వస్తారండి, వాళ్ళ చేతికి మట్టి అంటించుకోరు. సో ఇంత ఎక్స్పర్ట్ క్రిమినల్స్ని ఎక్కడ దొరకాలో అక్కడ దొరుకుతారు. పెద్ద కోర్టులలో తీర్పు లేకపోవచ్చు, ఎందుకంటే మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద అడ్వకేట్లను తెచ్చేస్తారు కాబట్టి. కానీ ప్రజా కోర్టులో తీర్పు వచ్చేసింది. 175 వై నాట్ 175 అని ప్రతిపక్షంలో కూడా లేకుండా నువ్వే ఏలాలనుకున్నావు చూడు. ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా నువ్వు కూర్చోడానికి కూడా పనికిరావు అన్నారు. కౌరవ సభలో తల్లిని అవమానపరిచిన నీకు ఆ సభకు ఎంటర్ అయ్యే అర్హత కూడా లేదంటూ ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇంకా కూడా మారవా అన్నా నువ్వు? ఇంకా కూడా మళ్ళీ జనాల్లో నడి రోడ్డు మీద నువ్వు యాత్ర చేస్తే ఎవరు వస్తారు నీ కోసం? జగన్మోహన్ రెడ్డి మారకపోవడం పక్కన పెడితే మేడం, ఆయన నమ్ముకున్న ఇప్పుడు ఈ రోజున ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలు అయినటువంటి ధనంజయ రెడ్డి గారు కానీ, లేకపోతే ఆ హయాం నుంచి అంతకుముందు వైఎస్ఆర్ హయాం నుంచి కూడా ఒక ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు కానీ, ఇలాంటి పబ్లిక్ సర్వీస్ చేసే ఉద్యోగులు కూడా ఎందుకంత మ్యానిపులేట్ అవుతున్నారంటారు? లేకపోతే అనుభవాలను కూడా నేర్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఏకపక్షంగా? అదే అసలు నిజంగా అర్థం కాదు ఏంటంటే, విశాల్ గున్ని గారి గుంటూరులో ఒక పెద్ద రోల్ మోడల్, క్రాంతి అంటారట ఒక బ్రాండ్ అంబాసిడర్, పిఎస్ఆర్ ఆంజనేయులు బెబ్బులి విజయవాడకి గుంటూరుకి. ఇలాంటి వాళ్ళతో తప్పెలా చేపిస్తున్నాడు, ఆ ట్రిక్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే మేము స్ట్రైట్ అన్న గౌతమ్ సేవక్ గారు ఈరోజు అరాచకాలు ఎదుర్కోలేక ఆయన ఎటుపోయాడో మాకే అర్థం కాల. ఆయన ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఈరోజు ఆయన ఎక్కడున్నాడో కనపట్ల, అందరికీ కనపడే రోల్ మోడల్. అన్ని కాలేజ్ ఫంక్షన్ లో యూత్ కి ఆయన వచ్చేస్తాడు. నా వయసు ఎంత చెప్పండి చూద్దాం అంటే ప్రశ్న అడుగుతారు. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఏమైపోయాడో మాకు తెలియట్లా, కనుమరుగైపోతున్నారు సార్. అసలు ఈయన హయాంలో పనిచేయడానికి అధికారులు అసలు కొన్ని ఉద్యోగాల్లో ఇక మీ పక్క రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అయిపించుకోవచ్చా అని అడిగే పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు శ్రీలక్ష్మి గారు అతి చిన్న వయసులో ఒక బ్రాండ్ గా కొట్టిందండి. ఆమె ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఒక మంచి టాప్ మోస్ట్ ఐఏఎస్, భర్త ఐపీఎస్. ఎంత గొప్పగా నిజాయితీగా ఒక మంచి చక్కటి పిల్ల. అలాంటి పిల్లని ఈ రకంగా ఒక స్కీముల్లో ఇరికిచ్చేసి ఆవిడ కూడా ఎక్స్పర్ట్ క్రిమినల్స్ లాగా ఇటువంటి వాళ్ళ పేర్లు బయటికి చెప్పకుండా జైల్లోని నలిగి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చే వరకు ఎదురు చూసి ఆ ప్రభుత్వంలో మంచి హోదాలో మళ్ళీ కూర్చుంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారిన ఇప్పుడు ఏం చేసిద్ది? ఇప్పుడు తాతకి దగ్గులు నేర్పిస్తారంటారు చూడండి, ఆ మాదిరి ఈరోజు కోర్టుల నుంచి తప్పించుకోవాలనుకున్న వ్యక్తులు ఇవాళ కాకపోతే రేపైనా కోర్టు బోన్ ఎక్కాల్సిందే అని గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు గుచ్చు చోట్ల చిన్న కేసు అండి. అది అసలు 100 కోట్లు అంటే చిన్న కేసు మనకి. ఎందుకంటే 1000 కోట్లు కమిషన్లే, 3200 కోట్లు కమిషన్లు, దాంట్లో 400 కోట్లు బషీర్బాగ్ లో బంగారంగా ఉన్నాడు. మా బందర్లో కొనొచ్చుగా? మా బందర్లో పిచ్చి సొమ్ములకి ఫేమస్ అయిపోయింది, గిల్ట్ నగలకి. తమరు కాస్త ఇన్వెస్ట్మెంట్ మా బందర్ మీద పెట్టుంటే బందర్ కూడా బంగారు గోల్డ్కి ఫేమస్ అయ్యేది. మీరు సంపాదించేదేమో ఆంధ్ర రాష్ట్రం ప్రాణాల మీద, పెట్టేదేమో బషీర్బాగ్లో. అంటే కేసీఆర్ గవర్నమెంట్ గారు మీరు కొమ్మక్కైపోవాలి. సో 400 కోట్లు అక్కడ తేలే, మిగతా 2800 కోట్లు 2600 కోట్లు ఎడిపోయినాయి అంటే మొన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు ఎప్పుడో విదేశాలకు వెళ్ళిపోయినాయి ఆ ఫిగర్ అన్నారు. ఆ అమౌంట్ అటు వెళ్ళిపోయిందట. అంటే బ్యాలెన్స్ అమౌంట్ ఇక్కడ గోల్డ్ బిస్కెట్ రూపంలో ఉంది. అసలు బంగారు ఇటుకలతో కట్టించాడేమో ఆ హరిత రిసార్ట్స్ లో అని నాకు డౌట్ కూడా వచ్చేస్తుంది సార్. ఎందుకంటే పెద్ద పెద్ద రాజులు బంగారాన్ని ఎక్కడ దాచాలో తెలియదు. మనోడు రాజశేఖర రెడ్డి గారు కొడుకు అంటే రాజశేఖర కుటుంబం లాగా బంగారు ఇటుకలు పెట్టి ఇల్లు కట్టించేసాడు.
అందుకే పెద్ద పెద్ద మార్కెట్లు కట్టేవాడు. రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నారనుకోవచ్చా? గాలి జనార్దన్ రెడ్డి సార్, గాలి జనార్దన్ బాత్రూమ్ లో బంగారం పెట్టుకునేది సార్. బాత్రూమ్ లో బంగారం పెట్టుకుని నాకు ఇక్కడ దాకా బంగారం ఉంది అనుకుంటున్నాను. ఈయన ఇల్లు మొత్తం బంగారు ఇటుకలతో కట్టించేంత సమర్థుడండి. సో ఏ డబ్బు ఎక్కడ దాయాలో తెలియక అంత బంగారం రూపంలో మార్చిస్తారు. సో వీటితో ఎంతో కొంతమందికి కూడా సంబంధం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే విదేశాల్లో డబ్బు దాయాలంటే విదేశాల్లో కంపెనీ ఉండాలి, విదేశాలకు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళగలగాలి, విదేశాలకు వెళ్ళి ట్రాన్సాక్షన్ ఉండాలి. అసలు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ ఫిగర్ ఈ టైంలో ఎందుకు చెప్పినారంటే, మొన్న విడుదల రజనీ గారు ఏదో స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లకి దీని వెనకాల ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇన్ని కోట్లు దారి మళ్ళీపోయినాయి, ఇన్ని కోట్లు విదేశాలకు వెళ్ళిపోయినాయి. హవాలా లావాదేవీలు అన్నారు. హవాలాలో మనమ్మ ఎక్స్పర్ట్. ఎందుకంటే సైబరాబాద్ లో మొక్క విదేశాల్లో కంపెనీలు పెట్టేసి అక్కడి నుంచి షార్ గారిని పెళ్లి చేసుకుని అక్కడి నుంచి ఇండియాకి వచ్చి షార్ట్ కట్ లో ఎమ్మెల్యే అయిపోయి, షార్ట్ కట్ లో మినిస్టర్ అయిపోయి, జిగ్నిండా అన్న ఆవిడ ఈరోజు విదేశాలకి ఆవిడకి మాత్రమే అవకాశం ఉండొచ్చు. అంటే అక్కడ కంపెనీ పెట్టచ్చు ఆవిడ. ఇక్కడ లాభాలు వచ్చినాయి అక్కడ చెప్పింది, అక్కడ లాభాలు వచ్చినాయి ఇక్కడ చెప్పింది, ఎక్కడ లాభాలు ఉండవు, అన్ని బ్లాక్ వైటే. సో ఇట్లా ఆవిడకి కూడా సంబంధం ఉండే అవకాశాలు ఉన్నాయి. మౌనికా బేడికి అబూ సలీంకి అప్పుడు హెల్ప్ చేస్తే ఆ అబూ సలీం హెల్ప్ తీసుకొని గౌరవ జగన్ రెడ్డి గారు అప్పట్లో ఎన్ని అరాచకాలు చేసి కృష్ణమోహన్ రెడ్డి గారిని పక్కనే పెట్టుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి గారి కొడుకు రోహిత్ రెడ్డి అండి. ఈ రోహిత్ రెడ్డికి ఉండే కంపెనీలు బిజినెస్లు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? నాన్నగారు ఆస్తులు ఏమైనా వాటే వచ్చినాయి? నాన్నగారు ఆఫ్టర్ ఆల్ పాపం చిన్న పోస్టే కదా పాపం, ఆయన ఆర్డీఓ క్యాడర్కే కదా వచ్చింది. ఆర్డీఓకి ఏమన్నా 5 లక్షల జీతం 6 లక్షల జీతమా? అదే పాపం ₹1,00,000 జీతంలో 20-30 కోట్లు లోన్ ఇచ్చిన బ్యాంక్ ఏదో చెప్తే అందరం పోతారు కదా. ₹1,00,000 జీతగాడు 20 కోట్లు 30 కోట్లు లోన్ తీసుకునే కెపాసిటీ ఉంటుందా? మరి ఎంత డబ్బు తెచ్చినాడు, ఎక్కడెక్కడ లాభాలు వచ్చినాయి? మరి కొడుకు గారు అన్ని కంపెనీలు అలా పెట్టారు. కొడుకు గారు అత్తగారు ఏమన్నా ఇచ్చారా, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారు అత్తగారు ఏమన్నా ఇచ్చారా, లేకపోతే జగన్ గారి నుంచి వచ్చిన ఇవన్నీ కూడా ఈడీ ఎంటర్ అయిద్దండి. ఈడీ ఎంటర్ అయ్యి వాళ్ళ ఇంట్లో పనోళ్లతో సహా, వాళ్ళ కార్ డ్రైవర్లతో సహా, వాళ్ళ ఫోన్ పేలు కొడుతుంటారు చూడండి. మీ ఆర్ఎస్ ఫ్యాషన్స్ కి 2,500,000 వచ్చినాయి అమౌంట్, అది ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కూడా అడుగుతారండి. సో ఇవన్నీ కూడా ఈడీ ఎంటర్ అయ్యి ప్రతి రూపాయికి లెక్క చెప్పమంటారు. అప్పుడు బాబు గారు దొరికిపోతారు. బాబు గారి పేరు బయటకు వచ్చిందని బాబు గారికి జగన్ రెడ్డి గారికి ముందే తెలుసు కాబట్టి, ఈడీ వస్తుంది కాబట్టి నేను ఇక రోడ్డు ఎక్కాలి. రోడ్డు ఎక్కితే జనాల మధ్యలో నన్ను తీసుకొని పోతుంటే ఈయనేదో పెద్ద త్రిపుల్ ఆర్ సినిమాలో కొమరం భీముళ్లాగా మనకి ఎలివేషన్ ఏమన్నా వచ్చిద్దా అండి? ఈయనేమన్నా పెద్ద బాహుబలిలో ప్రభాస కాదు కదా. ఒక అవినీతి పరుడు గతంలో ఇదే కేసుల్లో ముద్దాయి అయినా కానీ భయం లేకుండా మళ్ళీ అదే కేసుల్లో అదే పనులు చేస్తూ ఈరోజు రాష్ట్ర ఖజానాని కమిషన్ల రూపంలో కొల్లగొట్టేస్తుంటే అసలు వడ్డీ ఎంత దేశాలు దాటించాడో లెక్క చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. కేజ్రీవాల్ మనీష్ చూసేయడా, మేమెంతరా బాబు 100 కోట్లు స్కామ్ అంటారే, దాంట్లో ఆడబిడ్డనే లోపలేసినారు, ఈయన లోపల వెళ్ళడా, అతి తేలిగ్గా గెలిపోతాడండి, అతి తేలిగ్గా గెలిపోతాడు. ఆయన అరెస్ట్ నాయకుడితో పాటు ఈ రోజున ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీకి సంబంధించిన గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రధానంగా అంటే వాళ్ళు చేసిన వాటికి ఈరోజు శిక్ష పడి వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్నా కూడా దాన్ని ఎంత కప్పిపుచ్చుకుంటున్నారంటే, మీరు కూడా ఒక కాపు తెలుగు బిడ్డ, సో అట్లాంటి వ్యక్తుల్ని తీసుకెళ్లి సాక్షాత్తు వంగవీటి మోహన్ రంగా గారితో పోల్చే పరిస్థితులు కూడా వచ్చినాయి అంటే ఒక ఎలా చూడాలి మేడం ఈ వంశీ విషయాన్ని? ఈ రోజు పేరుని నాని గారు అట్లా ఉదాహరించడం, పోల్చినోడు ఏమన్నా పరాయుడా సార్, ఎదవా పేరు నేను బుద్ధి జ్ఞానం లేదురా నీకు? వంగవీటి మోహన్ రంగ గారిని వల్లభనేని వంశీతో పోలుస్తావు నువ్వు, సిగ్గు లేదురా నీకు? నువ్వు కులంలో పుట్టావు నువ్వు? మన నాయకుడు మన కుల నాయకుడు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం నడి రోడ్డు మీద ఒక దీక్ష చేస్తుంటే అర్ధాంతరంగా ఒక 20-30 మంది ఒక్కడి మీద 20-30 మంది వచ్చి దాడి చేసి చంపేస్తే ఎక్కడో దాక్కోకుండా నడి రోడ్డు మీద కూర్చున్నాడే, అదిరా మన నాయకత్వంలో గొప్పతనం. వాడు 1000 కోట్లు దారి మళ్ళిచ్చి ప్రజలకు ఇవ్వాల్సిన భూములు కబ్జా చేసినోడు, వాడికి మన నాయకుడికి ఏమన్నా పోలికుందా? పోల్చడానికి సిగ్గు లేదురా నీకు? సిగ్గు లేదా? కులంలో చెడబుట్ల నువ్వు ఇంకోటి వాళ్ళు చంపేస్తాడో పొడి చేస్తాడో ఇంకోటను ఆయన్ని రంగా గారితో పోలుస్తావా? అంటే ఒకవేళ వల్లభనేని వంశీ చచ్చిపోతే రంగా గారు చచ్చిపోయినంత గొడవలు ఎక్కడైనా జరుగుతాయి అసలు? రంగా గారు ఒక రాష్ట్ర నాయకుడా, తెలుగు రాష్ట్రాలు అట్టుడిపోయి అక్కడెక్కడో ఉన్న ఇందిరాగాంధీ లేకపోతే రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ రాజీవ్ గాంధీ గారి టైం అసలు ఆయన ఆశ్చర్యపోయినారు. ఏంటంటే అసలు ఒక వ్యక్తి కోసం 20-30 రోజులు 40 రోజులు కర్ఫ్యూ ఏంటి అంటే అంత గొప్ప వ్యక్తి, 2 రాష్ట్రాలని అట్టుడికించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని నువ్వు ఒక వల్లభనేని వంశీతో పోల్చి, ఒక వీధిరౌడితో పోల్చి, ఒక తల్లి భువనమ్మ గురించి అవమానంగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినోడు గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే మనకు ఉండాలి విలువ. కరెక్ట్. అంటే తిట్టాలంటే మనల్ని పిలుస్తారు కదా, మనం ముందుంటాం కదా. సో ఇప్పుడు వల్లభనేని వంశీ గారు చనిపోతే అక్కడి నుంచి యాత్ర బిగిన ఇద్దనంగానే పాపం
వల్లభనేని వంశీ గారి భార్య ఎంత భయపడుతుందో తెలుసా? గతంలో టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు టీడీపీ ప్రభుత్వం గురించి. అక్కడ చంపరని తెలుసు, మరి ఎక్కడ చంపుతారు? సిన్నాయిని ఎవరు చంపినారు? గొడ్డల పోటు గుండెపోటు ఏంటి? ఒరే నాయన పేరేనా ఏంద్రా నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు, ఈసారి జగన్ గారు మా ఆయనతో లేపుతారేమో. ఆవిడెవరు ఒక ఆవిడ, అది ఎవరు పాపం నందిగాం సురేష్ గారి భార్య. నేను భర్త లోపలే ఉన్నాడు, నేను ఇంకో మినిస్టర్ అన్నారు, నాకు తెలిసిపోతుంది అని ఆవిడ. అసలు ఈ దుంపదేగా భర్త లోపల ఉంటే, భర్త లోపల రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంటే భార్య రాజమండ్రి దాటి బయటకు పోకుండా మౌనంతో సమాధానం చెప్పింది. నువ్వు సంకలు గుద్దుకుంటూ మినిస్టర్ అయిపోయింది, ఎమ్మెల్యే టికెట్కే దిక్కులేదు, హోమ్ మినిస్టర్ అంట. నీ అయినా తప్పులేదు, వీధి రౌడీ కేసుల్లో ముద్దాయి నీ మొగుడే ఎంపీగా అవగలిగింది, పాప ఇంట్లో వంట ఉండేదని నీకు హోమ్ మినిస్టర్ అయితే తప్పులేముంది, ఇవ్వచ్చు. మీ ప్రభుత్వంలో ఇలాంటి వారికి పదవులు వస్తాయి, తప్పులేదు, నీ ఆలోచన తప్పులేదు. ఆయనకి అది ఇస్తే ప్రజలు ఆలోచించారు కదా, అందుకనే కదా నేను ఈసారి 11 సీట్లే ఇచ్చి ఆ రోజున తండ్రి చనిపోయిన ఇది కానివ్వండి, లేకపోతే సానుభూతి కానివ్వండి, లేకపోతే ఆయన కోడికత్తి కానివ్వండి, ఎన్నో అంశాలు ఆయనకి ఆ రోజు కలిసి వచ్చాయి కాబట్టి 151 సీట్లు ఇచ్చారు. 5 ఏళ్లు పరిపాలన చూశారు. ఇంటి మీదకి వెళ్ళినోడికి గృహశాఖ మంత్రిగా, లేకపోతే పార్టీ కార్యాలయం ధ్వంసం చేస్తే ఇంకొక మంత్రి పదవి కానీ, ఇట్లా ఇవన్నీ చూసే కదా ఈ రోజు తీర్పు ఇచ్చారు. ఇంకా ఏ హోప్ పెట్టుకుని ఇంకా మీరు పుస్తకాల్లో రాసుకోండి, లేకపోతే మనం వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని నిలబెడదాం, సప్త సముద్రాల అవతలన్నా తీసుకొద్దామని జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తున్నారంటే ఏంటి ఇది? సార్ ముఖ్యంగా నేను లేస్తే మనిషిని కాదంటాడు, లేకూడదు. మన ప్రభుత్వం వస్తే ఇవన్నీ చేద్దాం అంటాడు. మన ప్రభుత్వం వచ్చేది ఎప్పుడు, వాళ్ళు పుస్తకాలు రాసేది ఎప్పుడు, వీళ్ళు పుటలుగా రాసి అది పొంగాలుగా పబ్లిసిటీకి ప్రచురించడం తప్ప పాపం అది చదివే ఓపిక ఆయనకు ఉండదండి. ఎందుకంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అన్నట్టుగా మహాత్మా గాంధీ గారు జైలు ఉన్నప్పుడు రాసింది ఏదైతే ఉందో, ఈయన అక్కడికి పోయి ఈయన అవినీతి చట్టాలు ఎక్కడెక్కడ ఏ డబ్బు దాశాను, ఎవరెవరికి చెక్ పవర్ ఇచ్చాను, ఎవరెవరు బినామీ ఆస్తులు ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేశాను, ఏ బ్యాంకులు ఎంత పెట్టాను, ఇవన్నీ రాసుకుంటా ఉంటే సరిపోతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వల్లభనేని వంశీ గారిని ఏదో ఒకటి చెయ్యాలని ఫిక్స్ అయిపోయినారు వైసీపీ వారు. గతంలో వివేకానంద రెడ్డి గారిని చంపి నారాసుర రక్త చరిత్రని ఏదో పెన్ను పేపరు అభివృద్ధితనంలో ముందుకెళ్లేటటువంటి చంద్రబాబు గారిని మోడీ గారు సైతం పొగిడినటువంటి వ్యక్తి. ఆయన చేతిలో కత్తి పెట్టి ఆ కత్తికి రక్త బుట్లు పెట్టి నారాసుర రక్త చరిత్ర రాసినోడు. అంటే ఆయన మీద నిందేయాలంటే ఎవడో కొన్ని లేపేయాలి. ఇప్పుడు పాపం వల్లభనేని వంశీ గారు దొరికారు. ఈయన్నే ఎందుకు ఇబ్బంది పెడతారంటే, ఈయన గతంలో బూనమ్మని అన్నాడు కాబట్టి చంపేస్తారన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. కానీ పాపం వల్లభనేని వంశీ గారి భార్యకి తెలుసు, టీడీపీ వారు అలా చెయ్యరు, వారు ఒక డిసిప్లిన్, నేను అక్కడి నుంచే వచ్చానని ఆవిడకి తెలుసు. ఆవిడ ఇప్పుడు భయపడుతుంది, నా భర్త చావుతోనే వీళ్ళు మళ్ళీ యాత్ర బిగించేసేలాగా ఉన్నారు, జైల్లో ఏదో చేసేలాగా ఉన్నారని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీ గారు రక్షణ పెంచింది వైసీపీ వారి నుంచి. ఒరే నాయన, సానుభూతి కోసం మీ నాయకుడు ఏమైనా చేస్తాడు, మనిషి పోతే గానీ బయటికి రాడు. ఇప్పుడు ఎవరు పోతే బయటికి రావాలనే టైంలో పేరు నాని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చంపేస్తారండి వల్లభనేని వంశీని, చంపేస్తే ఆ యాత్రతో బయటకు వస్తాం. ఆ యాత్ర ఎలా ఉంటుందో తెలుసా? వంగవీటి రంగా గారి యాత్ర. రారా గాడిద, వంగవీటి రంగా గారి యాత్ర ఎట్లా ఉంటుంది చూసినావు కదా, అప్పుడు ఉన్నావు కదా, జెండాలు పట్టుకుని తిరిగినావు కదా, బుద్ధి లేదురా నీకు, ఆయనతో ఇన్న పోలుస్తావు నువ్వు. సో ఇటువంటి పరిస్థితుల్లో వారి రాజకీయం గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి, ఒకరి చావు లేనిదే అయ్యగారు బయటికి రారు. తండ్రి గారి చావుతో ఒక యాత్ర, ఓదార్పు యాత్ర, పాదయాత్రలు బిగించేసిన వ్యక్తి, ఆయన కోడికత్తితో గాయాలైన. ఇప్పుడు ఎవరు ఏం నమ్మట్లా, ఆయనకేం జరిగినా అదంతా ఒక అడ్వెంచరో లేకపోతే అభూత కల్పన అనుకుంటున్నారు.